నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం। ఈ క్షణం గుండ్లపల్లి గ్రామంలో రాజకీయ ఉద్రిక్తత తీవ్ర రూపం దాల్చింది। బీజేపీ జెండా గద్దె వద్ద కాంగ్రెస్ భారీ కటౌట్ ఏర్పాటు చేయడం కలకలం రేపింది। ఈ ఘటనతో గ్రామం మొత్తం ఒక్కసారిగా రాజకీయ వేడితో మంటలు రేగెట్టినట్టయింది। ప్రధాన కూడెల్లో ఉన్న బీజేపీ జెండా గద్దె అనేది స్థానికంగా ఆ పార్టీ ప్రతీకగా భావిస్తారు। అలాంటి చోట కాంగ్రెస్ నేతలు భారీ కటౌట్ ఏర్పాటు చేయడం వెనుక రాజకీయ సందేశం ఏంటి? ఇది కేవలం ప్రచార కార్యక్రమమా లేక ప్రత్యర్థి పార్టీని రెచ్చగొట్టే ప్రయత్నమా అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి। ఈ పరిణామంపై బీజేపీ గన్నేరువరం మండల అధ్యక్షుడు తిరుపతి నికేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు గుండ్లపల్లి జెండా గద్దె వద్దకు చేరుకొని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు। ఇది రాజకీయ మర్యాదలకు విరుద్ధం, ప్రజాస్వామ్య విలువలకు అవమానం అంటూ బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు। ఇదే సమయంలో కాంగ్రెస్ శ్రేణులు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది। ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకొని కొద్దిసేపు తోపులాటకు దారితీసే పరిస్థితి కనిపించింది। గ్రామ ప్రధాన కూడలి మొత్తం నినాదాలతో మారుమోగింది। రెండు ఎద్దులు కొట్టుకుంటే మధ్యలో పొలం నాశనం అన్నట్లు ఈ రాజకీయ పోరు చివరికి గ్రామ శాంతి భద్రతలపైనే ప్రభావం చూపుతుందా అనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతుంది। సమాచారం అందుకున్న ఎస్ఐ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలతో చర్చలు జరిపారు। శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఇరు పార్టీల నాయకులను సముదాయించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు। పోలీసుల జోక్యంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ గ్రామంలో ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది। ఈ ఘటనపై స్థానిక ప్రజలు కూడా విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు। కొందరు దీనిని రాజకీయ ప్రదర్శనగా చూస్తుండగా మరికొందరు ఇది కావాలనే వివాదాన్ని సృష్టించే చర్యగా అభివర్ణిస్తున్నారు। నిప్పు లేకుండా పొగరాదు అన్న సామెతను గుర్తు చేస్తూ ఈ సంఘటన వెనుక మరింత పెద్ద రాజకీయ వ్యూహం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి। ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా లేక మండల రాజకీయాల్లో మరింత వేడి పెంచుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది। మరిన్ని అప్డేట్స్ వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు। జై హింద్।